గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ క్యాంప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఏ ప్లేయర్ అయితే ప్రాక్టీస్ క్యాంప్ వచ్చారు అండ్ ఏంటి విశేషాలు ఇవన్నీ డీటెయిల్గా అయితే వచ్చేద్దాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ క్యాంప్ వచ్చేసరికి అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట. మెయిన్లీ అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, సిమన్జిత్ సింగ్ అండ్ అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ అయితే వచ్చేసారనమాట ప్రాక్టీస్ క్యాంప్కి. అండ్ ఇంకా మెయిన్ ప్లేయర్స్ అయితే రాలేదు. అండ్ కొందరు వచ్చేసరికి అయితే వరల్డ్ ఛాంపియన్షిప్లో అయితే ఉన్నారు. అండ్ ప్లేయర్స్ అయిన ప్లాట్ కమింగ్స్ కూడా రికవర్ అయితే అయ్యాడని చెప్తున్నారు. సో ప్లాట్ కమింగ్స్ ఎప్పుడు వస్తారో చూడాలి, ఎందుకంటే వాళ్ళ మెయిన్ క్యాప్టెన్. అండ్ లాస్ట్ సీజన్ కూడా వాళ్ళ టీంని అయితే ముందునే నడిపించారు. కిషన్ కూడా ఇంకా జాయిన్ అవ్వలేదు. సో చూడాలి ఈ మెయిన్ ప్లేయర్స్ అందరు ఎప్పుడు జాయిన్ అవుతారో. మ్యాక్సిమం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత అయితే మ్యాక్సిమం ప్లేయర్స్ అయితే వచ్చేస్తారు ప్రాక్టీస్ క్యాంప్కి. అండ్ ప్యాట్ కమింగ్స్ కూడా అప్పుడే వస్తాడా లేదా ముందే వస్తాడా అనేది అయితే ఇంకా క్లారిటీగా అయితే లేదు. బట్ ప్యాట్ కమింగ్స్ వచ్చేసరికి అయితే ఈ సీజన్ అవైలబుల్గా అయితే ఉన్నాడు, అదైతే న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏం కంగారు పడకండి, మీ ప్యాట్ కమింగ్స్ అయితే వస్తున్నాడు. అండ్ ఆల్రెడీ హెడ్ వచ్చేసరికి అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరగదీస్తున్నాడు కదా. సో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు ఈ ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈ సీజన్ కప్పు కొడతారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ వచ్చేసరికి ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నారు లాస్ట్ సీజన్తో పాటు. అండ్ అందరు యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు అండ్ హిట్టర్స్ ఉన్నారు. ఇషాన్ కిషన్ ఒక కీ రోల్ అయితే మెయింటైన్ చేయబోతున్నాడు ఈసారి. లింగ్లో కూడా స్పిన్నర్స్ని అయితే ప్లేలోకి తీసుకొచ్చారనమాట. రాహుల్ చావర్ కావచ్చు అండ్ జాంపా కావచ్చు. సో ఇంట్రెస్టింగ్ సీజన్ అని చెప్తాను. అండ్ పేస్ ఉంటే కొంచెం డల్ అనిపిస్తుంది, ఎందుకంటే అటు షమి, అక్షర్ పటేల్ సో రన్స్ ఇచ్చే ప్లేయర్స్ అండ్ వికెట్స్ కూడా తీస్తారు, బట్ రన్స్ అయితే కొన్ని ఎక్కువ అయితే ఇస్తారనమాట. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇలా స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మీరేమనుకుంటున్నారు. మన ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే కామెంట్ చేసండి.